Hi, my dear viewers. Welcome back to our channel SF1 Classes by Nadeem sir. సో ఈరోజు మనం క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే వర్డ్ ఎనాలజీలో సింగిల్ వర్డ్ ఎనాలజీ మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో ఉన్న ఎస్టర్డే ప్రాబ్లం ఏమి ఇచ్చానో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ప్లస్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూసుకుందాం. ఇవాళ కూడా మీరు వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు నాలెడ్జ్తో పాటు 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1 మార్క్ ఈజ్ కాంపిటేటివ్ వరల్డ్లో అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ 1 మార్క్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నదన్నమాట. రైట్, చలో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. రైట్, ఇక్కడ చూసుకుంటే ఎస్టర్డే క్వశ్చన్ ఏంటిదంటే పగలు సూర్యుడు, చీకటి ఏంటి అని అడిగాడు. ఆప్షన్లో రేయి, చంద్రుడు, వెలుగు, మసక అని అడిగాడు. ఇప్పుడు పగలు అంటే డే, సూర్యుడు సన్ అంటే పగలు సూర్యునితో ఏర్పడుతుంది. సో చీకటితో ఏర్పడుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చంద్రుడు, వెలుగు రెండు లైట్స్ని ఏర్పరుస్తాయి. లైట్కి సంబంధం లేదు. ఇక్కడ కూడా లైటే ఉంది, ఇది సోర్స్ ఉంది. ఓకేనా. ఇది లైట్స్కే ఉన్నది, ఈ రెండింటికి వర్తిస్తుంది. మసక అంటే కొంచెం బ్లర్గా కనబడడాన్ని మనం మసక అంటాం. రేయి అంటే రాత్రి. ఓకేనా. చీకటి ఎట్లా ఏర్పడుతుంది అంటే రాత్రి అయితే ఏర్పడుతుంది. ఓకేనా, రాత్రి అయితే ఏర్పడుతుంది కాబట్టి ఈ రేయి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రేయి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే దీనికి సంబంధం లైట్ సోర్స్. ఇది చీకటి ఎప్పుడు ఏర్పడుతుంది? రాత్రి అయితే ఏర్పడుతుంది. ఇది చీకటికి ఇది సోర్స్. ఓకేనా, సోర్స్. ఇక్కడ కూడా ఇది సోర్స్గా పనిచేస్తుంది. ఓకేనా, సోర్స్. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లంకి ఆప్షన్ ఏ అనేది సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, సొల్యూషన్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. రీజన్ ఏంటంటే సోర్స్. ఇది ఐటమ్ అయితే దాని సోర్స్. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ అయితే దాని సోర్స్ అది. ఓకేనా, రైట్. సేమ్ అదే విధంగా చూసుకుంటే ఇక్కడ రైలు, భోగి అయితే అడవి అనేది ఏమవుతుంది అని అడిగాడు. జంతువులు అవుతుందా, చెట్లు అవుతాయా, బండ్లు అవుతాయా, తోట అవుతుందా? ఇక్కడ లాజిక్ చూసుకుంటే రైలు అనేది ఏంటంటామంటే భోగిలను కలిగి ఉన్నది మనం రైలు అవుతుంది. సేమ్ అదే విధంగా భోగిని కలిగి ఉంటే ఏమవుతుంది? రైలు అవుతుంది. ఏం కలిగి ఉంటే అడవి అవుతుంది? జంతువులను కలిగి ఉంటే అడవి అవుతుందా? దాన్ని జూ కూడా అనవచ్చు. సో మనం పండ్లను కలిగి ఉంటే అడవి అంటామా? అది పండ్ల తోట కూడా అవ్వచ్చు. తోట అంటే దాంట్లో ఉండేటి చెట్లే కాబట్టి తోటని మనం అడవి అనలేం. సో చెట్లు ఉంటేనే అడవి అవుతుంది. ఓకేనా, చెట్లు ఉంటేనే అడవి అవుతుంది. భోగిలు ఉంటేనే రైలు అవుతుంది. ఓకేనా. సో చెట్లు ఉంటేనే అడవి అంటాం. ఓకేనా. తోట అనేది తక్కువ ఉంటుంది, చెట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. అడవి అంటే చాలా పెద్ద ప్రదేశంలో ఉంటుంది. ఇది జస్ట్ ఒక చిన్న దీంట్లోనే ఉంటే, ఇది సర్కిల్లోనే ఉంటే కొన్ని ఉంటాయి తోట అంటాం. అదే ఇక ఈ వ్యాసార్థం మొత్తం ఉంటే మనం ఏమంటామంటే దాన్ని అడవి అంటాం. ఎక్కడ ఆడినా అక్కడ చెట్లు ఉంటాయి అన్నమాట. అందుకోసమే అడవి అంటే చెట్లు, రైలు ఉంటే భోగి. ఓకే, అడవి అనేది చెట్లను కలిగి ఉంటుంది. ఓకేనా, కలిగి ఉంటుంది. రైట్. ఇక్కడ చూసుకుంటే నాటిక, వేదిక. ఓకేనా, స్టేజ్ మీద ఏమేస్తారు? ఇది స్టేజ్ మీద ఏమేస్తారు? నాటకాలు వేస్తారు. ఓకేనా, స్టేజ్ మీద ఏం చేస్తాం? యాక్టింగ్ చేస్తాం. అదే టెన్నిస్ అనేది ఎక్కడ చేస్తాం మనం? అది క్వశ్చన్. ఓకేనా, టెన్నిస్ అనేది ఎక్కడ చేస్తాం? టోర్నమెంట్లో చేస్తామా, వలలో చేస్తామా, క్రీడా స్థలంలో చేస్తామా, రాకెట్ తోటి చేస్తామా? వేదిక అనేది స్టేజ్ అంటే భూమిని కలిగి ఉంటుంది. ఓకేనా, భూమిని కలిగి ఉంటే వేదిక అంటాం. నాటిక అంటే దాంట్లో ప్రదర్శిస్తాం, ఆ వేదికమైన పర్ఫార్మెన్స్ చేస్తాం. ఇప్పుడు టెన్నిస్ అనేది ఎక్కడ పర్ఫార్మెన్స్ చేస్తాం? టోర్నమెంట్లో అయితే పర్ఫార్మెన్స్ చెయ్యం. టోర్నమెంట్ ఈజ్ మనకు పోటీ అన్నమాట. పోటీలో మనం పాల్గొంటాం కానీ పోటీని చెయ్యం. ఓకేనా, క్రీడా స్థలంలో మనకు టెన్నిస్ అనేది ఆడతాం. ఎందుకంటే నాటిక అనేది వేదిక మీద చేస్తే టెన్నిస్ అనేది క్రీడా స్థలంలో ఆడతారు. ఓకేనా, రైట్. ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ బి రైట్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూసుకుంటే కోర్టు, న్యాయము, పాఠశాల ఏమిటి? ఇప్పుడు కోర్టుకి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది. ఓకేనా, కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుంది. పాఠశాలకు వెళ్తే మనకు ఏమవుతుంది? ఓకేనా, టీచర్ అయితే
ఉంటాడు, విద్యార్థి ఉంటాడు. ఓకేనా, అమాయకత్వం అయితే కాదు. ఎందుకంటే టీచర్ విద్యార్థి కలిస్తేనే మనకు ఏమవుతుందంటే టీచర్ విద్యార్థికి ఏం చెప్తాడు, విద్య చెప్తాడు. సో పాఠశాలకు వెళ్తే మనకు ఏమొస్తుంది అంటే విద్య అనేది వస్తుంది. ఓకేనా, విద్య వస్తుంది. ఇక్కడ కోర్టుకి వెళ్తే న్యాయం వస్తుంది, పాఠశాలకు వెళ్తే విద్య వస్తుంది. ఓకేనా, రైట్. సో ఆప్షన్ డి అవుతుంది ఇక్కడ, రైట్. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే డాక్టర్ స్టెథోస్కోప్, శిల్పి ఏంటి అని అడిగాడు. ఈ డాక్టర్కి స్టెథోస్కోప్ అవసరం, శిల్పికి ఏం అవసరం అంటే డాక్టర్ యొక్క ఆయుధం ఏంటంటే స్టెథోస్కోప్. ఫస్ట్ వెళ్ళంగానే మనకు డాక్టర్ చెక్ చేసి స్టెథోస్కోప్ చెక్ చేస్తాడు అనమాట, అది ఫస్ట్ ఆయుధం. సో ఈ శిల్పం చెక్కాలంటే ఏదైతే మనకు కావాలి, దీంట్లో శిల్పం అయితే రెడీ అయితే శిల్పం అంటాం, కాకముందు రాయిగా ఉంటుంది. మన ఆలోచనతో ఏం పని లేదు ఇక్కడ. సో ఆయన ఆయుధం ఏంటంటే ఉలి, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉలి అయితే ఆయన ఆయుధం కాబట్టి ఇక్కడ ఈ ఉలి అనేది చూసుకుంటాం. చూడండి, మీకు చెప్పినట్టు సింగిల్ వర్డ్లో మనం ఏం చేస్తున్నాం, రీజన్స్ చూస్తున్నాం, దానికి కరెక్ట్ రిలేషన్ చూస్తున్నాం. రిలేషన్స్ కలిస్తేనే మనకు నెక్స్ట్ వర్డ్ అనేది ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు చూడండి, కోర్టు అనేది న్యాయము, కోర్టులో జరిగేది న్యాయము, రీజన్ అది. ఓకేనా, రిలేషన్ ఏంటిది ఇక్కడ రైలు భోగి. ఓకేనా, భోగి కలిగి ఉంటేనే మనకు రైలు అంటాం, చెట్లు కలిగి ఉంటేనే మనం అడవి అంటాం. చెట్లు అంటే తోట వ్యాసార్థంతో కలిగి ఉంటాయి. ఓకేనా, రైట్. ఒక రెండు భోగిలు ఉంటే మనం రైలు అనం దాన్ని. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దేశం, అధ్యక్షుడు, రాష్ట్రం ఏమవుతాడని అడిగాడు. దేశం అంటే కంట్రీ, ప్రెసిడెంట్ ఉంటాడు. కంట్రీకి ప్రెసిడెంట్ ఉంటే స్టేట్కి ఎవరు ఉంటారు అని అడిగాడు. గవర్నరా, మంత్రియా, ముఖ్యమంత్రియా లేదా పౌరుడు ఉంటారు. పౌరుడైతే దేశంలో కూడా ఉంటాడు, రాష్ట్రంలో కూడా ఉంటాడు. ఓకేనా, ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఏం అడిగాడంటే ప్రెసిడెంట్ అడిగాడు కాబట్టి మనకు ఆ ప్రెసిడెంట్ హోదాలో స్టేట్లు ఎవరు ఉంటారంటే గవర్నర్ ఉంటారు. ఓకేనా, గవర్నర్. ఓకేనా, గవర్నర్, రైట్. గవర్నర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మంత్రి కూడా ఉంటారు, ముఖ్యమంత్రి కూడా ఉంటారు. కానీ ఇక్కడ అడిగింది స్పెసిఫిక్గా అధ్యక్షుడు యొక్క మనకు పవర్స్ ఏంటి తెలిస్తే, ప్రెసిడెంట్ పవర్స్ తెలిస్తే అదే విధంగా స్టేట్లో గవర్నర్ పవర్స్ కూడా సేమ్ ఉంటాయి. ఓకేనా, సో ఇది ఇక్కడ దాకా మీకు ఇవాటి క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఒక ఇయర్ది క్వశ్చన్ చూసుకుంటే మనం న్యూయార్క్ అమెరికా అయితే వాటికన్ సిటీ ఏమవుతుంది అని. ఓకేనా, న్యూయార్క్ అమెరికా అయితే వాటికన్ సిటీ ఏమవుతుంది. దాంట్లో రోమ్, మెక్సికో, కెనడా, క్రిస్టియన్స్. దీని సంబంధం చెప్పండి, దాని తర్వాత దానికి ఆన్సర్ కూడా చెప్పండి. నాకు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా, మీరు కామెంట్స్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా, ఆన్సర్ నాకు అనేది కామెంట్ చేయండి, రైట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఈ లింక్ అనేది షేర్ చేయండి. మనం త్వరలో అర్థమెటిక్ అనేది స్టార్ట్ చేస్తాం. టైం పడుతుంది కంపల్సరీ, దాని తర్వాత ఒకటికి వెళ్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.